హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎలాంటి పప్పులు నానపెట్టకుండా ముందు రోజు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడే బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీని, అలాగే క్రిస్పీ దోశని, బయట క్రిస్పీగా లోపల స్పాంజీగా ఉండే వడల్ని, అలాగే పూరీలని, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ 4 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకే వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా నేను ఈ మెత్తటి స్పాంజ్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 3/4 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. ఇది పొడి బియ్యం పిండి, సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండిని వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని వేసుకోండి. ఇలా బొంబాయి రవ్వ వేయడం వల్ల ఇడ్లీ మనకి రవ్వ వేసినట్లుగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఇందులోకి అదే కప్పు తోటి 1/2 కప్పు పెరుగుని వేసుకోండి. ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మాత్రం ఖచ్చితంగా కమ్మటి పెరుగునే వేసుకోవాలి, పుల్లటి పెరుగుని వేసుకోకూడదు. పుల్లటి పెరుగుని వేసుకున్నారంటే ఇడ్లీలు కూడా పుల్లగా వస్తాయి అనమాట. అందుకని ఫ్రెష్గా ఉన్న కమ్మటి పెరుగును మాత్రమే వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/3 వంతు నీళ్ళని వేసుకోండి. అంటే 1/4 కప్పు కన్నా ఎక్కువ, 1/2 కప్పు కన్నా తక్కువ. ఈ విధంగా నీళ్ళని వేసుకున్న తర్వాత ఒక 3/4 టీ స్పూన్ వరకు చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల ఇడ్లీ చాలా రుచిగా ఉంటాయి. మీకు ఒకవేళ చక్కెర వేసుకోవడం ఇష్టం లేకపోతే పూర్తిగా స్కిప్ చేసేయచ్చు. చక్కెర వేసుకోపోయినా కానీ ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి. ఉప్పుని రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా నూనె వేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవన్నీ కూడా ఈ బియ్యం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను చూపించిన కొలతలతోటి ఎగ్జాక్ట్గా అన్నీ వేసుకున్నారంటే ఈ విధంగా పిండి రెడీ అవుతుంది. మీ దగ్గర ఒకవేళ మెజరింగ్ కప్స్ లేకపోతే ఏదైనా ఒక గిన్నెను కానీ గ్లాసులు కానీ సెట్ చేసుకొని అన్నిటిని కూడా దాంతోనే కొలుచుకొని తీసుకోండి. సో ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ లోకి 1 కప్పు పల్లీలని వేసుకోండి. ఈ పల్లీలని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్ లోనే లైట్ గా రంగు మారేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. పల్లీలు మీరు ఎంత బాగా వేయించుకుంటారో మీకు చట్నీ అనేది అంత రుచిగా వస్తుంది అనమాట. చూసారా, పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 5-6 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. వీటన్నిటిని కూడా పచ్చిమిర్చి కొంచెం తెల్లగా వచ్చి ఉల్లిపాయ కూడా కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయ రంగు మారాల్సిన అవసరం ఏమీ లేదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. చూసారు కదా, పచ్చిమిర్చి ఇలా తెల్లగా వేగి ఉల్లిపాయ కూడా కొంచెం మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనం ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం వేయించుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇదే మిక్సీ జార్లోకి వేసేసుకొని కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా నీళ్ళని కూడా వేసేసుకొని చట్నీని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, చట్నీని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని మీకు ఎంత పలుచగా కావాలో చూసుకొని ఆ కన్సిస్టెన్సీలో చట్నీని కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులు వేసుకోండి. పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, అలాగే ఆవాలు, జీలకర్ర. నెక్స్ట్ ఇందులోనే 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకొని పోపు దినుసుల్ని, ఎండుమిర్చిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసేసుకొని
తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకొని ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా చాలా రుచిగా ఉంటుంది చట్నీ. మీరు ఈ ఇడ్లీలోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా చక్కగా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ అయిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి 1 గ్లాసు వరకు నీళ్ళని వేసుకొని మూత పెట్టేసి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరగాలన్నమాట. మనం ఇడ్లీ పెట్టుకునే ముందు నీళ్లు బాగా మరగాలి. సో ఇడ్లీ పాత్రని పొయ్యి మీద పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో కానీ లేదంటే నెయ్యితో కానీ గ్రీస్ చేసేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకుంటే ఇడ్లీలు ఉడికిన తర్వాత చక్కగా వస్తాయి. సో ఇలా గ్రీస్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక 10 నిమిషాల ముందు పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ పిండిని చూపిస్తాను చూసారా. పిండి చక్కగా నానిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఈనోని వేసుకోండి. మీకు ఒకవేళ ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాను కూడా వేసుకోవచ్చు. మాకు ఇవేమీ వేసుకోవడం ఇష్టం లేదు అంటే అసలు ఏమీ వేసుకోకుండా కూడా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ కొంచెం గట్టిగా వస్తాయి అనమాట. ఇన్స్టెంట్ ఇడ్లీ సాఫ్ట్గా రావాలి అంటే ఇలా కొంచెం వంట సోడా కానీ ఈనో కానీ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే ఒక గంట సేపు పిండిని నానబెట్టుకున్నా కూడా ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. నేనైతే అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని ఇలా ఈనోని వేసుకున్నాను. దీని మీద ఒక 1/2 టీ స్పూన్ దాకా నీళ్ళను కూడా వేసేసుకొని ఈనో అంతా కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలాగా పెట్టేసుకోండి. ఈనో వేసుకొని కలిపిన తర్వాత పిండిని పక్కన పెట్టకూడదు. అందుకనే నేను ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్ళను కూడా మరిగించుకుంటున్నాను కదా. ఈనో వేసిన తర్వాత ఈ పిండిని ఎక్కువసేపు పక్కన పెట్టకూడదు అనమాట. ఈనో వేసుకొని కలిపిన వెంటనే ఇడ్లీని ఉడికించేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన కొలతలతోటి పిండిని రెడీ చేసుకున్నారంటే మీకు 2 ప్లేట్ల ఇడ్లీ రెడీ అవుతాయి అనమాట. అంటే 8 ఇడ్లీ రెడీ అవుతాయి. దాన్ని బట్టి మీరు కొలతలను పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఈ విధంగా ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లను పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్ళను పోసుకొని మరిగించుకుంటున్నాం కదా. బాగా నీళ్లు మరిగేటప్పుడు మాత్రమే ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోండి. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా. మీ చేతిని ఒకసారి తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమి అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు అలా వెయిట్ చేయండి. ఎందుకంటే ఇడ్లీ ఉడికిన వెంటనే తీసేసారంటే ప్లేటు కదకపోతాయి, అలాగే ముద్దలాగా వచ్చేస్తాయి, పర్ఫెక్ట్గా రావన్నమాట. ఇడ్లీ కొంచెం సెట్ అయిన తర్వాత ఒక తడి స్పూన్ తోటి ఈ విధంగా ఇడ్లీని తీసేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత చక్కగా వచ్చిందో. ఇడ్లీ కూడా చూసారా చక్కగా ఎంత మెత్తగా ఉందో. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా తక్కువ పదార్థాలతోటి అప్పటికప్పుడు ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీని అలాగే టేస్టీ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఇడ్లీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చక్కగా మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన ఇడ్లీ అంటే ఎవ్వరూ నమ్మరు, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. అప్పటికప్పుడే క్రిస్పీ దోశని అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆ తర్వాత అప్పటికప్పుడే దోశల పిండిని కలిపేసుకొని వేడివేడిగా దోశలు వేసేసుకోవచ్చు. సో చట్నీ కోసం ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకొని పల్లీలని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. పల్లీలని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించుకుంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట. అందుకని లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోండి. సో పల్లీలు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. సో పల్లీలు చల్లారేలోపు సేమ్ ప్యాన్లోకి 3-4 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని పచ్చిమిర్చిని కొంచెం తెల్లగా వచ్చేంత వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పచ్చిమిర్చి చూసారా ఇలా తెల్లగా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని అలాగే మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొబ్బరికి వెనక భాగా నుండే బ్రౌన్ పార్ట్ని తీసేసుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. ఇలా కొబ్బరి, ఎండుమిర్చి అలాగే పుట్నాల పప్పు వీటిని వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి, సరిపోతుంది. వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా 1 నిమిషం వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కావాలంటే పల్లీల పైన పొట్టు తీసేసుకోండి. లేదు అంటే
పొట్టుతో సహా కూడా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సగం పల్లీలకు మాత్రమే పొట్టు తీసుకున్నాను. మిగిలిన సగం పల్లీలని పొట్టుతో సహా వేసేసుకుంటున్నాను. సో ఇలా పొట్టు తీసేసిన పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొబ్బరి అలాగే పుట్నాల పప్పు ఉన్నాయి కదా, ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. కొంచెం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ చట్నీని కొంచెం కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో చూసారా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారా, చట్నీని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా సేమ్ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని వేసేసుకొని ఈ నీళ్ళని చట్నీలో వేసుకొని మీకు చట్నీ ఎంత పలుచగా కావాలో చూసుకొని చట్నీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. చూసారా, నేనైతే ఈ కన్సిస్టెన్సీలో చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర, ఈ 4 పోపు దినుసులను వేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోండి. సో పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 2 ఎండుమిర్చిని అలాగే 1 రెమ్మ కరివేపాకుని కూడా వేసేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు పోపుని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యి పోపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, ఇలా పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని రెండింటిని వేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకుంటే చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చట్నీ మనం ప్రిపేర్ చేసుకోబోయే దోశలోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సెట్ అయిపోతుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడిగా దోశలు వేసుకోవడానికి దోశల పిండిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ దోశల పిండి అయితే కరెక్ట్గా 2-3 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక 5 నిమిషాల ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న 2 ఎండుమిర్చిని వేసుకోండి. ఇలా ఎండుమిర్చిని నానబెట్టి వేసుకుంటే చక్కగా నలుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండినే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ కప్పు తోటి 1/2 కప్పు శనగపిండిని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజులో ఉండే బంగాళదుంపని చూసారా, ఈ సైజులో ఉండే బంగాళదుంపని పైన పొట్టు తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. బంగాళదుంపని ఉడికించాల్సిన అవసరం లేదు. పచ్చి బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా బంగాళదుంపని వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి రంగులో క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే పొట్టు తీసేసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1/2 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. పెరుగు ఒకవేళ మీ దగ్గర కొంచెం పులిసిన పెరుగు ఉంటే అది వేసుకోండి. అప్పటికప్పుడే దోశ వేసుకుంటున్నాం కాబట్టి పులిసిన పెరుగు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని 1/2 కప్పు దాకా నీళ్ళని వేసుకొని ఈ బ్యాటర్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడ కూడా బంగాళదుంప ముక్కలు లేకుండా పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ పిండిని గ్రైండ్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు మనం దోశని అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ దోశల పిండిలోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా చూసారా బేకింగ్ సోడాని ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. బేకింగ్ పౌడర్ కాదు, బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇలా బేకింగ్ సోడాని వేసుకున్న తర్వాత ఈ బేకింగ్ సోడా ఈ పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక ఈ పిండిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, మీరు వెంటనే దోశను వేసేసుకోవచ్చు. సో దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టేసుకొని పెనం హై ఫ్లేమ్లో బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో పెనాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని దోశని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ పల్చగా స్ప్రెడ్ అవుతుంది. సో దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని
దోశ పైన పిండి తడి ఆరిపోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెను కానీ నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకొని ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే దోశ చక్కగా ఎర్రగా కాలుతుందనమాట. సో దోశ చూసారా, ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి. నాకైతే పర్సనల్గా దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటేనే చాలా ఇష్టం. సో దోశ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన దోశ అంటే ఎవరైనా నమ్ముతారా? మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే దోశలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు వేసేసుకోండి. అయితే ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు ఇలా దోశల పెనాన్ని క్లీన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశ వేసుకోండి. అప్పుడే మీకు అన్ని దోశలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 8 నుంచి 10 దోశలు రెడీ అవుతాయి. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఇలా చక్కగా దోశలు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక దోశ చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. సౌండ్ వినిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ దోశ అండ్ చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడే ఈ క్రిస్పీ వడల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగి ఉల్లిపాయ రెప్పలు సపరేట్ అయ్యేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారా, ఉల్లిపాయ రెబ్బలు అన్నీ కూడా ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 15 నుంచి 20 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఈ రెండింటిని కూడా కలుపుకుంటూ ఉల్లిపాయ రెబ్బలు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగకూడదు అనమాట. సో చూసారా, ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 12 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఈ ఎండుమిర్చిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఈ ఎండుమిర్చి పాటుగా ఉల్లిపాయని వేయించుకోండి. సో మొత్తానికి ఉల్లిపాయ చూసారా ఇలా కొంచెం లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, చట్నీని ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఇవన్నీ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోవాలి. సో మనకి తాలింపు గింజలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపును చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, మీరు కావాలంటే తాలింపులో ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు. సో ఇలా చక్కగా తాలింపు వేసుకొని కలుపుకొని ఈ చట్నీని మీరు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్న ఈ వడల్లోకైనా లేదంటే మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వెంటనే వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వడలను ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కొంచెం లావుగా ఉండే అటుకులను వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ లావుగా ఉండే అటుకులు లేకపోతే పల్చటి అటుకులు అయితే 1/2 కప్పు వేసుకోండి. లావు అటుకులు అయితే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది.
సో ఇలా అటుకుల్ని వేసుకున్న తర్వాత ఈ రవ్వని అటుకుల్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ అవ్వదనమాట, కొంచెం బరకగానే ఉంటుంది. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ అటుకుల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి. మరీ ఫ్రెష్ పెరుగు అయినా కానీ టేస్ట్ బాగోదు, అలాగని మరీ ఎక్కువగా పులిసిపోయిన పెరుగు అయినా కానీ టేస్ట్ అంతగా బాగోదు. అందుకని కొంచెం పులిసిన పెరుగుని వేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ రవ్వలో పెరుగు అలాగే ఉప్పు అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాల పాటు ఈ రవ్వని పక్కన పెట్టేసుకోండి. రవ్వ అనేది పెరుగులో చక్కగా నానుతుందన్నమాట. సో 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, మనకి రవ్వ చక్కగా పెరుగుని పీల్చేసుకొని ఇలా కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనకి వడలు మంచి టేస్టీగా రావడం కోసం ఒక మీడియం సైజులో ఉండే బంగాళదుంపని ముందుగానే ఉడికించేసి పైన తొక్క తీసి తీసుకున్నాను. ఈ బంగాళదుంపని చేత్తోనే బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ ఈ రవ్వ మిశ్రమంలోకి వేసుకోండి. వేసుకొని ఈ బంగాళదుంప అంతా కూడా రవ్వ మిశ్రమంలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ముక్కలు గడ్డలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోండి. ఇలా బంగాళదుంపని వేసుకోవడం వల్ల వడలు టేస్టీగా వస్తాయి. అంతేకాకుండా మనకి ఇవి నూనెలో వేసినప్పుడు విడివిడిగా అయిపోకుండా బైండింగ్గా కూడా యూజ్ అవుతుంది అన్నమాట. సో చూసారా, ఇలా ముక్కలు గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచి అల్లం ముక్కలు, 2 రెమ్మల కరివేపాకును కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసేసుకున్నారంటే వడలు నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి. అదే తక్కువగా వేసుకున్నారంటే వడలు కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట. కరెక్ట్గా ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుంటే సరిపోతుంది. ఈ వంట సోడా మీద జస్ట్ 1 టేబుల్ స్పూన్ అనే నీళ్ళని మాత్రమే వేసుకొని వంట సోడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇక్కడ మీరు గమనించారంటే మనం ఎక్కడ కూడా నీళ్ళు అనేది వాడలేదు. జస్ట్ మనం ఈ వంట సోడా కరగడం కోసం మాత్రమే 1 టేబుల్ స్పూన్ నీళ్ళని వేసుకున్నాం, అంతే కదా. సో నీళ్ళని మాత్రం అస్సలు ఎక్కువగా వేసుకొని ఈ పిండిని కనుక పలచగా చేసుకున్నారంటే మీకు వడలు రావు. అందుకని జాగ్రత్తగా పిండిని కలుపుకోండి. చూసారా, ఇలా చక్కగా పిండిని కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వడ చేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. ఒకవేళ పొరపాటున మీకు ఏమైనా పిండి లూజ్ అయితే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవచ్చు. అదే గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి మనకి వడ వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వడలను ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. ఈ నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మీకు అలవాటు ఉంటే ఈ వడల్ని చేత్తో వత్తుకొని ఈ విధంగా నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. అదే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే టీ స్టైనర్ని కొద్దిగా నీళ్ళతో తడుపుకొని ఈ టీ స్టైనర్ మీద కొద్దిగా పిండి ముద్దను పెట్టి ఈ విధంగా వడ షేప్లో చేసుకొని మధ్యలో ఇలా చక్కగా హోల్ పెట్టేసి నెమ్మదిగా ఇలా నూనెలోకి వదిలారంటే చక్కగా మనకి వడ షేప్ వచ్చేస్తుంది అనమాట. అలాగే మీరు అరిటాకు మీద కూడా ఈ వడలను ఒత్తుకోవచ్చు. సో అరిటాకును కూడా కొద్దిగా తడి చేసుకొని కొద్దిగా మనం ప్రిపేర్ చేసిన ఈ వడపిండిని పెట్టుకొని ఈ విధంగా చక్కగా చేత్తో ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఈ వడని నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు. వడలు ఏ ప్రాసెస్లో చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చేంజ్ అవ్వవు, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా చక్కగా వడల్ని కడాయికి సరిపడా వేసుకొని వీటిని వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. హై ఫ్లేమ్లో కనుక ఈ వడలను ఫ్రై చేసుకున్నారంటే పైన రంగు వచ్చేసి లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. అదే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోండి. వడలు చూసారా, ఇలా చక్కగా వేగిన తర్వాత వెంటనే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడల్ని వేసుకోండి. ప్రతిసారి కూడా వడల్ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. సో ఇలా వడలన్నీ కూడా వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి.
ఇక్కడ నేను మీకు ఒక వడని చూపిస్తున్నాను చూసారా, పైన క్రిస్పీగా ఎలా సౌండ్ వస్తుందో చూసారా, లోపలగా స్పాంజీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. లేకుండా హోటల్ స్టైల్లో బూరెల్లాగా పొంగే పూరీలని అలాగే కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం పూరీల కోసం పిండిని కలుపుకుందాము. పిండిని కలుపుకోవడం కోసం గిన్నెలోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. ఒక్కొక్క హోటల్లో అయితే పూర్తిగా మైదా పిండితోనే ప్రిపేర్ చేస్తారు. కొన్ని హోటల్స్ వాళ్ళైతే సగం మైదా పిండి సగం గోధుమ పిండి వేస్తారు. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీగా చేసుకోవడం కోసం నేను ఇక్కడ 2 కప్పులు కూడా గోధుమ పిండినే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1 టీ స్పూన్ దాకా చక్కెరని కూడా వేసుకొని కలుపుకోండి. పూరీ పిండిలో బొంబాయి రవ్వను వేసుకోవడం వల్ల పూరీలు పొంగి ఎక్కువసేపు అణిగిపోకుండా అలాగే ఉంటాయి. అలాగే పూరీ పై లేరు కొంచెం క్రిస్పీగా వస్తుంది. అలాగే పాలని అలాగే చక్కెరని వేసుకోవడం వల్ల పూరి చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మీకు చక్కెర వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. హోటల్ వాళ్ళు అయితే ఖచ్చితంగా వేస్తారు. సో ఇవన్నీ కూడా పిండిలో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ సాఫ్ట్ గా కలపాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఒత్తుతూ కలుపుకున్నారంటే పిండి చూసారా ఈ విధంగా తయారవుతుంది అనమాట. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండి మీద 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఈ నూనె అంతా కూడా పిండికి అప్లై చేసేసి పిండి ఎండిపోకుండా పక్కన పెట్టేసుకోండి. ఈ పిండిని ఖచ్చితంగా ఒక 20 నిమిషాల పాటు అయితే నానబెట్టుకోవాలి. ఈ లోపు మనం చక్కగా ఈ పూరీలోకి కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం కుక్కర్లోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకోండి. 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని పోపు దినుసుల్ని లో ఫ్లేమ్ లోనే లైట్ గా రంగు మారేంత వరకు వేయించుకోండి. సో పోపు దినుసులు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఖచ్చితంగా 1 టీ స్పూన్ దాకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోండి. అలాగే 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి, అందుకని నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను. మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని పచ్చిమిర్చినే వేసుకోండి. ఇక ఈ కర్రీలో కారం ఏమీ వేయరు అనమాట. పచ్చిమిర్చి కారంతోనే కర్రీని ప్రిపేర్ చేస్తాం, అందుకని చూసుకొని వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకుని అలాగే 2 నుంచి 3 వరకు మీడియం సైజ్ లో ఉండే ఉల్లిపాయలని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ కర్రీలో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ ఉల్లిపాయ ముక్కలు జస్ట్ మనకు కొంచెం మెత్తబడేంత వరకు మాత్రమే మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు, జస్ట్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఒక 3-4 నిమిషాలకే ఉల్లిపాయలు ఇలా బాగా మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద బంగాళదుంపల్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి పచ్చి బంగాళదుంప ముక్కలే, ఉడికించినవి కాదు. పచ్చి బంగాళదుంపలనే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ లో ఉండే క్యారెట్ ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు ఇందులో కావాలంటే పచ్చి బఠానీని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ రోజు బఠానీని వేసుకోవట్లేదు. ఇలా బంగాళదుంప ముక్కలు అలాగే క్యారెట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు ఈ ముక్కల్ని వేయించుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోండి. కుక్కర్ లో కాబట్టి కర్రీ చాలా తొందరగా అయిపోతుంది. అలాగే పచ్చి బంగాళదుంపలనే వేసేసుకోవచ్చు. హోటల్లో ఇలానే ప్రిపేర్ చేస్తారు. బంగాళదుంపలు ఉడికించడం మళ్ళీ తొక్క తీయడం ఇదంతా అవసరం లేదు. పచ్చి బంగాళదుంప ముక్కలనే వేసుకోవచ్చు. సో నీళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఒకసారి రుచి చూడండి. మీకు ఒకవేళ ఉప్పు ఏమైనా తగ్గినట్లుంటే కొంచెం ఉప్పును కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి. తొందరగానే ఉడికిపోతుంది కర్రీ, పెద్దగా టైం ఏం పట్టదు. నేనైతే ఇక్కడ 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్ ఆవిరంతా కూడా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని తీసుకోండి. ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ శనగపిండిలో ఉండలేమీ లేకుండా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ శనగపిండి నీళ్ళని మనం ఉడికించుకుంటున్న ఈ కర్రీలో వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు కర్రీని మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి. శనగపిండి నీళ్ళు వేసిన తర్వాత కర్రీని అలా వదిలేకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సో ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనకి
కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మీరు ఈ కర్రీని పక్కన పెట్టేసుకోండి. కర్రీ కన్సిస్టెన్సీ చూడండి ఇలా పల్చగానే ఉండాలన్నమాట. ఇది కొంచెం చల్లారే కొద్దీ చిక్కబడుతూ ఉంటుంది. అలాగే పూరీలోకి కర్రీ కొంచెం పల్చగా ఉంటేనే పూరీ చక్కగా లాక్కొని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది అనమాట. సో కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే కుక్కర్ని పక్కన పెట్టేసుకొని సేమ్ స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని బాగా వేడి చేసుకోండి. ఈ నూనె వేడయ్యే లోపు మనం చక్కగా పూరీలను ఒత్తేసుకోవచ్చు. సో కర్రీని ప్రిపేర్ చేసేసరికి నాకైతే ఒక 20 నిమిషాల టైం అయితే పట్టింది. ఇవన్నీ ముక్కలన్నీ కట్ చేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి కదా. 20 నిమిషాల తర్వాత ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండి ముద్దలు తీసుకొని ఈ విధంగా ఈ సైజులో పిండి ముద్దలను రెడీ చేసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా ఉండల్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ ఉండల్ని ఒక్కొక్కటి తీసుకొని కొంచెం నూనెలో ఈ విధంగా డిప్ చేసేసి పూరీల్ని ఒత్తుకోండి. మీరు కావాలంటే పొడి పిండితో కూడా ఈ పూరీని చేసుకోవచ్చు, కానీ నూనె పాడైపోతుంది అనమాట. అందుకని ఇలా నూనెతో కూడా మనం చక్కగా పూరీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ కన్వీనియంట్ ఎలా ఉంటే అలా పూరీల్ని ప్రిపేర్ చేసుకోండి. హోటల్లో అయితే ఇలా నూనెతోనే ప్రిపేర్ చేస్తారనమాట. సో ఈ విధంగా పూరీలను ఒత్తుకోవాలి. పూరీని మరీ మందంగా మరీ పలుచగా అలాగే మరీ పెద్దగా కూడా ఒత్తుకోకూడదు. పూరీలు మరీ పెద్దగా ఒత్తేసారనుకోండి ఫ్రై చేసుకునేటప్పుడు హోల్స్ పడి పూరీ పొంగదు, అణిగిపోతుంది అనమాట. అలాగే పూరీకి లోపలికి నూనె కూడా వెళ్ళిపోతుంది. మీకు కడాయి సైజుకి తగ్గట్టుగా పూరీలను ఒత్తుకోవాలి. మీరు అంత చిన్నగా చేసుకుంటే పూరీ అంత చక్కగా పొంగుతుంది అనమాట. సో పూరీ చూసారా ఈ విధంగా మీడియం సైజులో ఒత్తుకోండి. అలాగే మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా ఉండే విధంగా ఒత్తుకోవాలి. సో ఈ విధంగా పూరీని చేసుకున్న తర్వాత నేనైతే ఒక పక్క పూరీ చేస్తూ ఇంకో పక్క ఫ్రై చేసుకుంటూ ఉంటాను అనమాట. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీని వేసుకొని ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేశారంటే పూరీ చక్కగా బుస్సుమని పొంగుతుంది అనమాట. చూసారా పూరీ ఎంత చక్కగా పొంగిందో, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా పూరీ పొంగిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా జస్ట్ ఒక్క 30 సెకండ్ల పాటు ఈ పూరీని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోండి. అస్సలు నూనె కూడా పీల్చవన్నమాట. ఇక్కడ నేను చూపించిన కొలతలతోటి మీరు ఒకసారి పిండిని రెడీ చేసుకొని పూరీలు చేసుకోండి. చుక్క నూనె కూడా పీల్చకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి పూరీలు. ఇదే విధంగా మిగిలిన పూరీలు కూడా ఫ్రై చేసుకోండి. అయితే నేను చెప్పిన టిప్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మనం పూరీని ఫ్రై చేసుకునే ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి. ఆయిల్ వేడి అనేది కొద్దిగా తక్కువ ఉన్నా కూడా మీరు వేసిన పూరీ అనేది పొంగదు, అణిగిపోతుంది అనమాట. ఆయిల్ వేడి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే పూరీని ప్రిపేర్ చేసుకునే సైజు థిక్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ విధంగా పూరీలు అన్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన కొలతలకైతే మీకు ఒక 12 నుంచి 14 పూరీలు రెడీ అవుతాయి అనమాట. అంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నారంటే మీరు ఒక 6 నుంచి 7 పూరీలు రెడీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పూరీలు వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పూరీ కర్రీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక పూరీని తుంచి చూపిస్తున్నాను. చూసారా ఎంత చక్కగా ఉందో, చూస్తేనే పూరీ తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా మీరు కూడా ఈ పూరీని అలాగే పూరీ కర్రీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.